యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనము ఆ యొక్క క్రిస్మస్ వాక్యమును ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. కావున ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన యుద్ధకు వచ్చి ఉన్నారు. వారు ఏమేమి తీసుకొని వచ్చారు? వారు కానుకలు తీసుకొని వచ్చారు. కాబట్టి రాజు యుద్ధకు కానుకలను తీసుకొని రావడము అది ఆనవాయితీ. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారి యొక్క జననము మనందరి సర్వలోకమునకు పాప క్షమాపణను ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. కాబట్టి తూర్పు దేశపు యొక్క జ్ఞానులు, వైజ్ మ్యాన్ ఫ్రమ్ ద ఈస్ట్ ఆ యొక్క జ్ఞానులు, తూర్పు దేశపు యొక్క జ్ఞానులు, అన్యజనులు ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు పుట్టినప్పుడు ఆయనను దర్శించడానికి తూర్పు దేశం నుంచి ప్రయాణించి వచ్చిన జ్ఞానులను గురించి పరిశుద్ధ గ్రంథం తెలియచెప్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి ఆ 2వ వచనంలోనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారు? వీరు జ్ఞానులు మాగీలు అని వాళ్ళు పిలుస్తారు. పరిశుద్ధ గ్రంథంలో మాగీలు అని వ్రాయబడి ఉంటుంది. వీరు నక్షత్ర శాస్త్రజ్ఞులు. వీరు నక్షత్రం యొక్క శాస్త్రజ్ఞులు, జ్ఞాని పండితులు. వీళ్ళు రాజుల యొక్క జన్మ నక్షత్రాలను పరిశీలించేటువంటి వారు. రాజులు గొప్పవారు ఎక్కడ పుడతారు భూమి మీద అని వారి యొక్క నక్షత్రములను పరిశీలించి వారు ఎక్కడ పుడతారో వారి యొద్దకు వెళ్ళేవారు. కాబట్టి ఆ దినాల్లో కూడా ప్రభు అయినటువంటి యాషువా మెస్సే ఒక గొప్ప రాజు, ఆయన సర్వలోకమునకు రక్షణ తీసుకొని రాబోతున్నాడనే ఒక జ్ఞానులు ముందుగానే గ్రహించారు. కాబట్టి తూర్పు దేశం నుండి వారు బయలుదేరి వారి యొక్క నక్షత్ర జ్ఞానమును బట్టి వారు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? వాళ్ళు గొప్ప రాజు కానీ ఈ యొక్క గొప్ప రక్షకుడు పుడతాడు. రాజుల యొక్క నక్షత్రములను వారు పరిశీలించేటువంటి వారు. కాబట్టి ఒక గొప్ప రాజు, యూదులకు రాజు పుడతాడు అని చెప్పేసి వారు పరిశీలించి తూర్పు దేశం నుంచి సాధారణంగా తూర్పు దేశం ఎక్కడుంది? తూర్పు దేశం ఇస్రాయేల్కి, యెరూషలేంకి, తూర్పు దేశం బెత్లెహేముకు తూర్పున బబులోను, పర్షియా, అరేబియా ప్రాంతాలను సూచిస్తుంది. కాబట్టి ఆ యొక్క దేశాల నుంచి ఆ తూర్పు దేశపు యొక్క జ్ఞానులు వారు ఆకాశంలో ప్రత్యేకమైనటువంటి నక్షత్రాన్ని చూచారు. అది రాజు పుట్టిన సూచన అని వారు గ్రహించారు. అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? 2వ అధ్యాయము 2వ వచనము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక ప్రశ్నను వారు, ఆ యొక్క ప్రశ్నను పట్టుకొని వారు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి, ఆయనను పూజించవచ్చితిమి అని వారు చెప్పారు. కాబట్టి తూర్పు దేశపు యొక్క జ్ఞానులు మేము ఆయన నక్షత్రమును చూచి, కాబట్టి యూదుల రాజుగా నక్షత్రమును పరిశీలించేటువంటి వారు, ఒక గొప్ప రాజు భూమి మీద పుట్టినాడు, ఎక్కడ పుడతాడని ఆ యొక్క నక్షత్ర జ్ఞానమును కలిగినటువంటి వారు. కాబట్టి యెరూషలేంలో వారు అడుగుతూ, ఆ యొక్క నక్షత్రము నిలిచి ఉన్న చోటికి యెరూషలేంలో ఎక్కడ పుట్టినాడు ఈయనని అడుగుతూ ఆయనను వెతుక్కుంటూ వచ్చినటువంటి వారు. ఆయన దగ్గరికి ఏం తీసుకొని వచ్చారు? బంగారమును తీసుకొని వచ్చారు. ఇది బంగారము ఘనతకు సాదృశ్యము. రాజుల యొద్దకు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ యొక్క బంగారమును తీసుకొని వెళ్తారు. బంగారం కంటే వెలగలది ఏది లేదు. సొలొమోను యొద్దకు వచ్చినప్పుడు శెబాదేశపు రాణి బంగారమును ఓడలలో తీసుకొని వచ్చింది. కాబట్టి బంగారము ఘనతకు సాదృశ్యము. ఘనపరచుటకు దేనిని తీసుకొని వస్తారు? బంగారమును తీసుకొని వస్తారు. మరి ఇంకా వాళ్ళు ఏం తీసుకొని వచ్చారు? సాంబ్రాణి ఈయన పూజింపదగిన వాడు. ఈయన భూమి మీద పూజింపదగిన వారు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే పూజింపదగిన వాడు. కాబట్టి ఈయన పూజ్యనీయుడు. ఆయనను ఆరాధించుటకు, ఆయనను పూజించుటకు వారు బంగారమును తీసుకొని వచ్చారు. వారు సాంబ్రాణిని తీసుకొని వచ్చారు. కాబట్టి వారు సాంబ్రాణిని తీసుకొని వచ్చారు. వారు బోళమును తీసుకొని వచ్చారు.
ఈ యొక్క బోలము ఆయన ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టకుండా ఆ బోలమును వారు తాపిస్తారు, ఆ యొక్క బోలమును తాపిస్తారు. కాబట్టి శిలువ పైన ఆయనకు బోలమును వారు చిరకతో అందించారు. చేదుగల ద్రాక్ష రసమును, చేదుగల రసమును, ఆ హిస్సోపు పుడకను అందించారు. కాబట్టి ఆ యొక్క బోలము చేదుకు సాదృశ్యము, అది ఆయన మరణ పునరుత్థానమునకు సాదృశ్యము అని. కాబట్టి జ్ఞానులు ముందుగానే ఎరిగినటువంటి వారు. యెషూవా మెస్సీయ యొక్క జననం ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తులు కొందరు. ఆ జ్ఞానులే, ఈ జ్ఞానులే వారు అన్యులు. ఈ యొక్క ప్రపంచానికి వారు తెలియచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులు. వారు యూదులు కాదు, వారు అన్య దేశం నుంచి, తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి ఇది యేసు యొక్క రక్షణ అని అన్ని జాతులకు తెలియచెప్పిన వారు. ఇది యెషూవా యొక్క రక్షణ, ఇది యెషూవా యొక్క రక్షణ అని అన్ని జాతులకు అది తెలియచెప్పి వారు సూచించినటువంటి వారు. హేరోదును దాటించమని ఎలోహిం కలలో చెప్పగా వారు వేరే మార్గం ద్వారా దేశానికి తిరిగిపోయారు. కాబట్టి వారు పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. వారు పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. కాబట్టి వారు ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన మరలా కాపాడి తన దూత ద్వారా బోధించి వేరే మార్గంన అతడు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి జ్ఞానులు ముందుగానే యెషయా గ్రంథంలో చదవబడినట్టు, యెషయా గ్రంథంలో చెప్పబడినట్టు 60వ అధ్యాయము 3వ వచనంలో ఆ జనములుని వెలుగునకు వచ్చెదరు, రాజులుని ఉదయకాంతికి వచ్చెదరు. లేఖనము నెరవేరింది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులుని ఉదయకాంతికి వచ్చెదరు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ నక్షత్రం యొక్క వెలుగునకు వారు వచ్చారు. ఆ యొక్క వెలుగునకు ఆ జనములు వచ్చారు. కాబట్టి ఒంటెల సమూహము మిద్యాను ఈఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించిన వారందరూ షెబా నుండి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చేదరు, యెహోవాకు స్తోత్రములను ప్రకటించెదరు. కాబట్టి వారు బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చారు. ఎవరికి? యెహోవాకు స్తోత్రములను ప్రకటించెదరు. యూదుల రాజుగా పుట్టినవాడు ఈయన, సర్వోన్నతుడు, సర్వశక్తి గల రక్షకుడు అని వారు నమ్మారు. వారు తీసుకొని వచ్చారు. ప్రియమైనటువంటి వారులారా, అందుకే సర్వశక్తి గల దేవుడి యొక్క సూచనలను వారు గ్రహించినటువంటి వారు అన్యులు. కాబట్టి అన్యుల యొద్దకు సువార్త ప్రకటించబడింది, అన్యుల యొద్దకు సువార్త ప్రకటించబడింది. సర్వలోకమునకు తూర్పు దేశపు యొక్క జ్ఞానులు ఆ యొక్క సమాచారాన్ని తీసుకొని వచ్చారు. సర్వలోకమునకు ఆ యొక్క సువార్త ప్రకటింపబడినది. అందుకే కీర్తనలో 72లో నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను శ్రమనుందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. అంత గొప్పటి రాజు. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండల ప్రజలకు నెమ్మది పుట్టించను. అవును, యెషూవా మెస్సీయ గురించి ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నెలకొట్టను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క 72వ కీర్తన ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారిని గురించి, సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను జనములు నీ యందు భయభక్తులు కలిగి ఉందరు. ఈ లేఖనము ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారి గురించి. ఈ యొక్క కీర్తన 72వ కీర్తన బహుజాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే, సూర్యుడు నిలిచి ఉన్నంత కాలం, చంద్రుడు నిలిచి ఉన్నంత కాలం తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందరు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆది మొదలుకొని అంతము వరకు అన్యజనులేమి, ఇశ్రాయేలులేమి, యూదులేమి, యూదేతరులేమి, ప్రతి ఒక్కరు కూడా జనములు సూర్యుడు నిలిచి ఉన్నంత కాలం, చంద్రుడు నిలిచి ఉన్నంత కాలం. కాబట్టి దావీదు గురించి అన్యులకు తెలిసినా కూడా దావీదు యందు భయభక్తులు నిలపరు. ఎందుకంటే దావీదు మనల్ని రక్షించలేడు. ప్రభు అయినటువంటి దావీదు గోత్రం, యూదా గోత్రంలో నుంచి, దావీదు యొక్క సంతానంలో నుంచి వచ్చిన ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు, ఆయన మనల్ని రక్షించగలడు. అందుకే సూర్యుడు నిలిచి ఉన్నంత కాలం, చంద్రుడు నిలిచి ఉన్నంత కాలం తరములన్నిటను ఆ జనులని యందు భయభక్తులు. అవును ప్రియమైనటువంటి వారు అనేకులు అన్య జనులు సైతము ఆయన యందు శిలువ యొద్ద మోకరించి ఆయనకు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధిస్తున్నటువంటి దినములు వచ్చి ఉన్నాయి. కాబట్టి అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం నుండి సముద్రం వరకు
యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను, ఆయన రాజ్యమునకు ఎన్నటికీ నాశనం కలగదని దానియేలు ముందుగానే రాసుకుంటూ వచ్చాడు. 9వ అధ్యాయం 11వ అధ్యాయంలో. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, అతడు రాజ్యము చేయను భూదిగంతముల వరకు, ఆయన రాజ్యమునకు ఎన్నటికీ నాశనము కలగదు. ఎందుకంటే ఆ మనుషుల యొక్క హృదయాలలో మారు మనస్సును ప్రేమను నింపినటువంటి రక్షకుడు, మారు మనస్సును నింపినటువంటి రక్షకుడు, క్షమాపణను నింపినటువంటి రక్షకుడు అయినటువంటి ప్రియుడైనటువంటి ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు ఆయన రాజ్యమునకు నాశనము లేనటువంటి రాజ్యమును స్థాపించి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, అవును ఇది గొప్ప ధన్యత. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, ఆ ప్రేమ చేత పిలువబడినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి క్షమాపణ గుణమును కలిగినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అతడు రాజ్యము చేయను భూదిగంతముల వరకు ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనము కలగదు. ఆయన రాజ్యము మనుష్యుల హృదయాలలో, మనుష్యుల మనస్సులలో ఆయన రాజ్యం స్థిరపరచబడి ఉంది. కాబట్టి ఎవరు ఆ యొక్క రాజ్యమును పడగొట్టలేరు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అరణ్యవాసులు అతనికి లోబడగరు. 72వ కీర్తన 9వ వచనం, అరణ్యవాసులు ఆయనకు లోబడగరు, అతని శత్రువులు. కావును ప్రియమైనటువంటి వారులారా, అతని శత్రువులు మన్ను నాకెదరు. ప్రభు అయినటువంటి యాషువా మెస్సియానందు విశ్వాసముచ్చుటకు అరణ్యవాసులు ఆయన ఎద్దకు వస్తూ ఉన్నారు. కాబట్టి శబాదేశపు రాజులు సమస్త జనులు కానుకలు తీసుకొని వచ్చేదారు. ఆయన వద్దకి కానుకలు తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన వద్దకు వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది గొప్ప ధన్యత. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదారు, అన్యజనులందరూ అతన్ని సేవించేదారు. దావీదును అన్యజనులు సేవించలేదే, దావీదు గురించి అన్యజనులు సేవించరు కూడా. అవును ఈ లేఖనము 11వ అధ్యాయం, రాజులు అతనికి 11వ వచనం, 72వ కీర్తన 11వ వచనం, రాజులందరూ అతనికి నమస్కారం చేశారు. రాజుల రాజు, యూదుల రాజు నజరేయుడైనటువంటి యాషువా మెస్సియా, రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు. అవును ప్రియమైనటువంటి వారులారా, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దరిద్రులు ఐశ్వర్యవంతులు మొరపెట్టిన, దరిద్రులు మొరపెట్టిన, పేదవారు మొరపెట్టిన, దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించుటకు, నన్ను ఆ యొక్క ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును విడిపించినటువంటి సర్వశక్తి గల దేవుడు, పాపం అనేటువంటి దాస్యం నుంచి విడిపించుటకు నన్ను ఆయన బహు సమీపముగా ఆయన ఉన్నాడు. ప్రేమైనటువంటి వారులారా, రాజులు అతనికి నమస్కారము చేసేదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. మనం కూడా అన్యజనులమే. కాబట్టి ఆయన సేవించుటకు మనము వచ్చి ఉన్నాం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. మనము దరిద్రులమే, పాపములో దరిద్రులమే, మనం లోకంలో దరిద్రులమే. కాబట్టి మనల్ని విడిపించుటకు వారు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును. దీనులను నిరాధారులుగా అతను విడిపించును. మనం దీనులమే, దీనత్వమును ధరించి ఆయన ఎద్దకు వచ్చిన ఎడల విడిపింపగల సర్వశక్తి గల దేవుడు. నిరుపేదల ఎందును బీదల ఎందును అతను కనికరించును, బీదల ప్రాణములు అతను రక్షించును. అవును ప్రియమైనటువంటి వారులారా, ఏ దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిపించుటకు బహు సమీపముగా ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన పేరు నిత్యము నిల్చును. భూమి ఆకాశం ఉన్నంత కాలం. 72వ కీర్తన 17వ వచనంలో అతని పేరు నిత్యము, ఆది మొదలుకొని అంతము వరకు, ఆది మొదలుకొని యాషువా అనగా రక్షకుడు వస్తాడు, ఆయన విడిపిస్తాడని మోషే కాలం మొదలుకొని, తండ్రి నువ్వు పంపదలిచిన వారిని పంపుము, ఇదిగో నేను ఎలా అని దేవుడు మోషే దేవునికి మొరపెట్టాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోషువ అనగా యాయే రక్షకుడు, యాషువా అనగా యాయే రక్షకుడు. ఆయన వస్తాడు, మనుష్య కుమారుడుగా ఆయన వస్తాడు. ఆయన పేరు నిత్యము నిలుచును, ఆది మొదలుకొని అంతము వరకు. భూమి ఆకాశములు తొలగిపోయినను ఆయన పేరు నిత్యము నిలుచును. కాబట్టి అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచూనే ఉండు. ఎవరు కూడా ఆయన నామమును అడ్డు వేయలేరు, ఆ సువార్తను నిలవపెట్టలేరు. అతడు సూర్యుడు ఉన్నంత కాలము ఆయన నామము చిగుర్చుచుండును. అవును ప్రియమైనటువంటి వారులారా,
ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క నామం, ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామం చిగురిస్తూనే ఉంది. అవును, మారు మనస్సు పొందుతూనే ఉన్నారు, ఆయన ఎదుకు వస్తున్నారు, సాగిల పడుతున్నారు, పాప క్షమాపణను పొందుతున్నారు, ఆయనను ఘనపరుస్తున్నారు, ఆయనను మహిమపరుస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన పేరు ప్రభు అయినటువంటి ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యెహోవా మెస్సీయ యొక్క పేరు, ఆయన నామం చిగురిస్తూనే ఉంది భూమి మీద. అవును ప్రియమైనటువంటి వారులారా, మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పు. మనుష్యులు ఆయన నామమును బట్టి దీవించబడుతున్నారు, అన్యజనులందరూ అతడు ధన్యుడు. అవును, ఆయన నామము ధన్యకరమైనటువంటి, ఆయన నామమును ఆశ్రయించిన వారు పాప క్షమాపణను, నెమ్మదిని పొందుతున్నారు, మారు మనస్సును పొందుతున్నారు, వారు రక్షణను పొందుతున్నారు, వారు ఆశీర్వదింపబడుతున్నారు, వారు విడుదలను పొందుతున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ, ఆయన ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. 18వ వచనం 72వ కీర్తన, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యము, ఇది గొప్ప ఆశ్చర్యకార్యము. ఆయన జననము భూమి మీద బహు గొప్ప ఆశ్చర్యకార్యము. తూర్పు దేశపు యొక్క జ్ఞానులు సైతం ఆ యొక్క నక్షత్రమును వెలుగును చూచి వచ్చి ఆయనను ఆరాధించడం బహు గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయము. సర్వ ప్రపంచము ఆయన యొద్దకు రావడము ఆశ్చర్యకరము, సర్వలోకము పాప క్షమాపణ పొందడము ఆశ్చర్యకరము, అన్యజనుల సైతము విడిపింపబడము, దరిద్రులు దీనులు సైతము విడిపింపబడము, ఇది బహు గొప్ప ఆశ్చర్యకరము. ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన గొప్ప ఆశ్చర్య కార్యములు చేయుటకు ఈ దినమున ఆయన బహు సమీపముగా మన యొద్దనే ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి యొద్దనే పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, అవును, ఈ 72వ కీర్తన మన జీవితంలోను సర్వలోకమును మార్చినటువంటి ఒక కీర్తన, రాజు యొక్క కీర్తన. 72వ కీర్తన, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఆయన సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండునుగా. అవును ప్రియమైనటువంటి వారులారా, రాబో దినములలో సర్వలోకమును ఆయన పాప క్షమాపణ, మారు మనస్సును పొంది ఆయనను స్తుతించి ఆయన మహిమతో మనుష్యుల యొక్క హృదయములలో ఆయన రాజ్యము స్థిరపరుచున్నది. మనుష్యులు ఆయనను సేవించుటకు, రాజులు, దీనులు, దరిద్రులు, సకల జనులు ఆయన యొద్దకు మారు మనస్సు పొంది ఆయనను మహిమపరచుటకు ఆయనను ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప ఆశీర్వాద కార్యము. సర్వభూమి ఆయన మహిమతో ఆయన చేయు గొప్ప ఆశ్చర్య కార్యము, సకల జనులను ఆయన పిలుస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైన వార్లరా, ఇది దావీదు, యెషై కుమారుడైన దావీదు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. ఈ యొక్క 72వ కీర్తన 20వ వచనంలో, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండు, సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండు. అవును ప్రియమైనటువంటి వారు, యెషై కుమారుడకు దావీదు యొక్క ప్రార్థన ముగిసెను. ఇది సంపూర్ణమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన. ప్రియమైనటువంటి వారులారా, యెషై కుమారుడకు దావీదు యొక్క ప్రార్థన, ఇదిగో మహిమగల రాజు గురించి, సర్వశక్తి గల దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క రాజును గురించినటువంటి ప్రార్థన. యెషై కుమారుడైన దావీదు యొక్క ప్రార్థన, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మెస్సీయ యొక్క ప్రార్థన. అవును ప్రియమైనటువంటి వారులారా, సర్వలోకము గొప్ప ఆశ్చర్య కార్యము. ఈ యొక్క క్రిస్మస్ సందర్భము, ఈ యొక్క క్రిస్మస్ లో ఆయనను ఆరాధించుటకు యూదులు చనుక్కాను చేస్తున్నారు. దేవుడు వారిని కాపాడాడు. యూదులు చనుక్క అనేటువంటి పండగను వాళ్ళు ఆచరిస్తారు. ఆ యొక్క చనుక దినములలో ఈ యొక్క క్రిస్మస్ ని క్రైస్తవులు ఆరాధిస్తూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది గొప్ప ఆశీర్వాద కార్యము ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. మరలా మనము రేపటి దినమున ఆ యొక్క వాక్యముతో మనము దేవుని యొక్క సన్నిధికి వస్తాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ఛానల్ని లైక్ చేయగలరని నేను మీ అందరికీ తెలియజేస్తూ, మరి యొక్క అంశంతో రేపటి దినమున ఉదయ కాలమున ఆరాధనలో ఈ యొక్క వాక్య పరిచర్యలు నేను మీ ముందుకు రాగలరని తెలియజేస్తూ,
మీ అందరి యొద్ద సెలవు తీసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, ఆశీర్వాదము, దీవెనలు మీ పట్ల, మీ కుటుంబం పట్ల, వాక్యం విన్న వారిలో హృదయంలో వారి యొక్క వాక్యమును ఫలించి ఆశీర్వదింపబడులాగున పరమ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షకుడైన యెహోవా మెస్సీ యొక్క పాదములకు విజ్ఞాపన చేస్తూ తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, స్వస్థపరచండి. తండ్రి యొక్క క్రిస్మస్ దినాలలో వారి గృహములను దర్శించండి మీ వెలుగు చేత. తండ్రి, మా ప్రార్థన మీ పాదముల చెంత ఉంచు. వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీ పాదములకు అప్పచెప్తు నజరేయుడైన యెహోవా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి వారలారా, మరలా రేపటి దినమున నేను మీ ఎదుటకి వాక్యంతో రాటకు సిద్ధపడుతున్నాను. కాబట్టి అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ ఆశీర్వదింపబడాలి, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, నశించి వారు ఎవరు కూడా ఉండకూడదు. కాబట్టి మీ యొక్క కుటుంబాల్లో సమాధానం నిలిచి ఉండును గాక. అందరికీ షలోం.